నమస్తే. మన దేశం అభివృద్ధి చెందుతుందంట, కానీ సామాన్యుడి జేబు ఎందుకు ఖాళీ అవుతుంది? ఇది కేవలం ద్రవ్యోల్బణం కథ కాదు, ఇది ప్రతి మధ్యతరగతి ఇంటి మౌన కథ. 2014లో ఒక కుటుంబం నెలకు 15,000 సంపాదించిన ఇంటి అద్దె, కూరగాయలు, పిల్లల చదువు, పెట్రోల్ అన్నీ కూడా ప్రాపర్గా సరిపోయేవి. అప్పట్లో 40 రూపాయలకి కిలో టమాటా ఖరీదైనది అనిపించేది. సో అప్పట్లో పెట్రోల్ రేట్ ₹1 పెరిగినా 60 రూపాయలు ఉంటే దేశమే చర్చించేది. కానీ ఇప్పుడు ₹100తో 2 కూరగాయలు కూడా రావడం లేదు. అండ్ గ్యాస్ సిలిండర్ కొనాలంటే ముందుగా బ్యాంక్ బ్యాలెన్స్ చూడాల్సి వస్తుంది. అండ్ పెట్రోల్ ధర 115 పైకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక్కోసారి మనం ప్రైజెస్ కంపేర్ చేసుకుందాం. 2014లో అండ్ 2024 ఎలా ఉండింది అని. సో పెట్రోల్ 2014లో ₹68 లీటర్ దొరికేది. అండ్ ఇప్పుడు ₹115 పైన కూడా దొరుకుతుంది. అండ్ గ్యాస్ సిలిండర్ అప్పట్లో ₹410, ఇప్పుడు ₹1,200 వరకు దొరుకుతుంది. అండ్ రీసెంట్గా మళ్ళీ గ్యాస్ రేటు పెంచేసారు. అండ్ టమాటా రేట్ అప్పుడు కిలో ₹20, ఇప్పుడు ₹80 నుంచి ₹100. వంట నూనె అప్పుడు ₹70 లీటర్ వచ్చేది, ₹70 కిలో వచ్చేది. ఇప్పుడు ₹180 పైన వంట నూనె దొరుకుతుంది. అండ్ పాలు ₹30 లీటర్, ఇప్పుడు ₹70 లీటర్. అండ్ స్కూల్ ఫీజు అప్పుడు కామన్గా చూసుకుంటే 15,000 ఉండింది, కానీ ఇప్పుడు 70,000కు పైగా స్కూల్ ఫీజు ఉంది. అంటే ధరలు పెరగడం సహజమే అంటారు, కానీ ప్రశ్న ఏంటంటే సామాన్యుడి ఆదాయం కూడా అంతే వేగంగా పెరిగిందా లేదా అనేది. సో రోజు ఉదయం లేచే కార్మికుడు, ఆటో డ్రైవర్, చిన్న ఉద్యోగి వాళ్ళ జీవితాల్లో మారింది ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అండ్ జీతం కాదు, బాధ్యతల బరువు. సో మధ్యతరగతి మనిషి ఎప్పుడూ కూడా అతను ఈఎంఐ కడతారు, పిల్లల ఫీజు కోసం అప్పు తీసుకుంటారు, తన కోరికలను వదులుకుంటారు, కోరికలను చంపుకుంటారు. కానీ ఒక రోజు బజారుకు వెళ్ళి ₹500 ఇచ్చినా తన సంచి నిండకపోతే అతని మనసులో మొదలవుతుంది ఒక మౌన భయం. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అనే భయం ప్రతి సామాన్యుడికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకే మాట, ఈ నెల ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి? గ్యాస్ అయిపోయింది, ఇంకో వారం ఆగుదామా, లేకుంటే గ్యాస్ కొందామా? అండ్ పిల్లాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయిద్దామా, లేకుంటే ఇంకెంత కష్టపడాలి వాడి ఫీజు కట్టాలంటే? ఇక్కడ వింత ఏంటంటే రైతు ఏడుస్తున్నాడు, రైతుతో పాటు వినియోగదారుడు కూడా ఏడుస్తున్నాడు. మధ్యలో ఎవరు లాభపడుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ రైతు టమాటా అమ్మేది కేవలం ₹8 కిలో ఉదాహరణ. సో మనకు దొరికేది ₹100 కిలో. సో మధ్యలో ₹92 ఎవరి దగ్గరకు పోతుంది? రైతు పంట పండిస్తాడు అండ్ సామాన్యుడు కొనలేక బాధపడుతుంటాడు. అయితే ఈ వ్యవస్థ ఎవరికి పనిచేస్తుంది? ఒకప్పుడు యువత కలలు కనేది, ఇల్లు కొనాలని, కారు కొనాలని, తల్లిదండ్రుల్ని సంతోషంగా పెట్టాలని కలలు కంటుంది. కానీ ఇప్పుడు అదే యువత జీతం వచ్చిన 3 రోజులకే ఖాళీ అయిపోతుందని భయం. ఉద్యోగం ఉంది కానీ భద్రత లేదు, శాలరీ ఉంది కానీ సేవింగ్స్ లేవు. దేశం ఎదగాలి, అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు కాదు, పెద్ద పెద్ద మనుషుల జేబులలో పైసలు. ఒక సామాన్య కుటుంబం నెలాఖరులో అప్పు లేకుండా జీవించగలగడం కూడా ఈ దేశాన్ని అభివృద్ధి. సో పిల్లాడి ఫీజు కోసం తండ్రి కన్నీళ్లు పెట్టకపోవడం కూడా అభివృద్ధి. అమ్మ గ్యాస్ సిలిండర్ ధర చూసి భయపడకపోవడం కూడా అభివృద్ధి. ఇది రాజకీయాల కథ కాదు, ప్రతి భారతీయుడి ఇంటి కథ. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ దేశం గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఈ దేశంలో సామాన్యుడి జేబు చూడాల్సిన అవసరం ఉంది.